అమెరికా సెగలో భారతీయం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. న్యూయార్క్ మేయర్గా మందాని, చరిత్ర సృష్టించిన జోహ్రాన్, 10 చోట్ల రిపబ్లికన్లకు ఎదురుదెబ్బ, భారత సంతతి నేతల ఘన విజయం, వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా మన హైదరాబాదీ హష్మి, సిన్సినాటి మేయర్గా రెండోసారి అఫ్తాబ్ విజయం, నెహ్రూ మాటలను గుర్తు చేసుకున్న మందాని అంటూ అమెరికా ఎన్నికల చరిత్రలో భారతీయం వెలుగులీలింది. న్యూయార్క్ నగరంతో పాటు 10 చోట్ల భారత సంతతి నేతలు ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించారు. అధ్యక్షుడు ట్రంప్ను సవాల్ చేసి మరి 34 ఏళ్ల భారత సంతతి యువకుడు జోహ్రాన్ మందాని న్యూయార్క్ మేయర్గా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా భారత్లో జన్మించి అమెరికాలో స్థిరపడ్డ గజాలా హష్మి విజయం సాధించారు. సిన్సినాటి మేయర్గా భారత సంతతికి చెందిన అఫ్తాబ్ పూరేవాల్ రెండోసారి ఎన్నికయ్యారు. మంగళవారం జరిగిన కౌంటింగ్లో పలు నగరాల్లో డెమోక్రాట్లు విజయం సాధించి సత్తా చాటారు. ఇది ట్రంప్కి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చివరికి మనం ఇట్టా చెప్పుకుని బతకాలనుకుంటాం భవిష్యత్తులో. ఎందుకంటే వాళ్ళకి ఎవ్వడికి ఒక్కడికి కూడా భారత్ అంటే ప్రేమ ఉండదు. ఇండియా ఆరిజన్ అని మనం చెప్పుకోవాలి. ఇప్పుడు కాష్ పటేల్ అట్లాగే చెప్పుకున్నాం, తులసి గాబాడ్ని అట్లాగే చెప్పుకున్నాం, జేడీ వాన్స్ని అట్లాగే చెప్పుకున్నాం. తీరా చూస్తే వీళ్ళందరూ ఉండగానే ట్రంప్ మనకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి వీళ్ళు అమెరికాలో సెటిల్ అయినోడు ఎవడు ఇండియా మీద ప్రేమతో ఉండడు. పైగా ఇండియా మీద ద్వేషంతో ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు ద్వేషపూరితమైన చర్యలే తీసుకుంటున్నారు. మనం ఈ దిక్కుమాలిన ఏది మన ఇండియన్స్ అనేటటువంటి ఫీలింగ్ని ఈ రాజకీయాలు, అమెరికన్ రాజకీయాల్లో పక్కన పెట్టడం బెటర్ అన్నమాట. లేకపోతే రెండు కొత్త